మోదీ టీ అమ్ముకునేవారు అని చెప్పి, మోదీ టీ అమ్ముకునేవారా లేదా అని చెప్పి నేను మిమ్మల్ని అసలు క్వశ్చన్ అడగలేను. కానీ ఈ రాజ్యాంగం చుట్టూ జరుగుతున్న ఈ పాలిటిక్స్ ఏముందండి, పాలిటిక్స్ లో ఎవరైనా కదా వీళ్ళు వాళ్ళని అంటుంటారు, వాళ్ళు వీళ్ళని అంటుంటారు. అందులో సర్ప్రైజింగ్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగం 2024 ఎన్నికల సమయంలో కూడా కాన్స్టిట్యూషన్ కు బీజేపీ ప్రమాదాన్ని తెస్తుంది అనే ఒక పొలిటికల్ నరేటివ్ ఆధారంగా కాంగ్రెస్ ఇండియా కూటమి రాజకీయాలు చేసింది. దానికి మంచి ఫలితాలు కూడా పొందింది. కానీ దాంతో భారతీయ జనతా పార్టీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టి మేం కాదు, కాంగ్రెస్ పార్టీయే ఈ దేశ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించింది అనేది కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ అటాక్ చేస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనే నరేటివ్ ప్రజలపైన ప్రభావాన్ని చూపింది కనుక ఆ ప్రజలపైన ప్రభావాన్ని చూపినటువంటి నరేటివ్ ఆధారంగా రాజకీయాలు జరుగుతున్నాయి. సో కానీ దేశంలో కాంగ్రెస్ మొత్తం రాజ్యాంగాన్ని కాపాడినట్లు, బీజేపీ మొత్తం రాజ్యాంగాన్ని కాపాడినట్లు అలా బ్లాక్ అండ్ వైట్లో తీయలేము. సో కాంగ్రెస్ చరిత్రలో రాజ్యాంగానికి సెలబ్రేట్ చేసే అంశాలు ఉన్నాయి, కాంగ్రెస్ చరిత్రలో రాజ్యాంగాన్ని నాశనం చేసిన చరిత్రలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాలు మిలిటరీ నిరంకుశత్వంలోకి మగ్గిన భారతదేశం డెమోక్రసీ పడి నిలబడింది అంటే ఖచ్చితంగా ఈ దేశంలో అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ కనుక. కాంగ్రెస్ కనుక రాజ్యాంగాన్ని అంతం చేసి ఉంటే డెమోక్రసీ ఉండేది కాదు. సో ఖర్గే చెప్పే ఆర్గ్యుమెంట్లో ఉన్న పాయింట్ అది. సో అందువల్ల మీకు ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచ దేశాల రాజ్యాంగాల సగటు జీవిత కాలం చూస్తే 17 years 18 years ఉంది, అంటే ఎవరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. అలాంటిది ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు నవంబర్ 26కు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి సరిగ్గా 75 ఏళ్ళు అవుతోంది. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ 75 years అనేక రకాల ఆటంకాలు, ఆటుపోట్లు, అవరోధాలు ఎదురైనా మన దేశంలో రాజ్యాంగం నిలబడింది, రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగాం. సో అందువల్ల ఆ క్రెడిట్ సర్టన్లీ గోస్ టు ద పార్టీ విచ్ రూల్డ్ ద కంట్రీ ఫర్ హైయెస్ట్ పీరియడ్. సో ఈ 75 ఏళ్లలో భారతదేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ దక్కకపోతే ఎవరికి దక్కుతుంది? సో కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమర్జెన్సీ చూసాం, న్యాయ వ్యవస్థ అధికారాలకు కల్లాలు వేసి న్యాయ వ్యవస్థ పైన ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చూసాం, రాష్ట్రాల అధికారాల పైన దాడులు చేస్తూ గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం చూసాం, అలాగే ఆర్టికల్ 356 దుర్వినియోగం చూసాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే